ఈరోజు మీకోసానికి మంచి సోప్ తీసుకొచ్చాను. ఆలు అలోవెరా సోపు చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దేనికోసం అంటే ఇప్పుడు చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ వచ్చిన తర్వాత దానికి గిల్లేస్తున్నారు. గిల్లేసిన తర్వాత ఆ నల్ల మచ్చలు పోవట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది చాలామందికి. సో మెడికల్ షాప్కి వెళ్ళి ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అని వాడడం వల్ల అది ఫేస్ డ్యామేజ్ అయిపోతుంది, ఏ రిజల్ట్ ఉండట్లేదని చాలామంది బాధపడతారు. సో ఈరోజు ఆలు అలోవెరా సోప్ యూజ్ చేయడం వల్ల అవి మనకి వెంటనే క్లియర్ అవుతాయి, చాలా మంచి గ్లో వస్తుందన్నమాట ఆ మచ్చలు పోయి. సో మనకు కావాల్సింది ఒక ఆలు అలోవెరా తీసి నీట్గా మంచి కడుక్కొని మొత్తం సన్నగా ముక్కలు చేసుకోవాలి. సన్నగా ముక్కలు చేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ ఏం వేయకూడదు, డైరెక్ట్గానే మిక్సీకి పట్టుకోవాలి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకి, వెంటనే మనకి మచ్చలు కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా మెత్తగా నీట్గా మిక్సీకి చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయినర్ తీసుకొని మీరు సన్నది క్లాత్ తీసుకొని అయినా సరే దాంట్లో అయినా సరే మంచిగా నీట్గా వడగట్టుకోవచ్చు. మీకు ఇలాంటి చాయ్ చెన్ని ఉన్నా కూడా ఇలాంటి దాంట్లో కూడా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు, మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా అనమాట. ఈ మచ్చలు పోవాలంటే ఏం చేయాలి, మచ్చలు పోవాలంటే ఏం చేయాలనేసి నేను చాలామందికి చెప్తాను. అసలు గోరు పెట్టి గిల్లొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే గిల్లినామంటే ఆ మచ్చలు అలాగే ఉండిపోతాయి. సో అందుకనే అలా బాధపడే వాళ్ళందరి కోసానికి నేను చాలా సెర్చ్ చేసి సోప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఈ సోపు మనకి మంచిగా రిజల్ట్ ఉంటుంది అనమాట. మచ్చలు తొందరగా పోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాగ మొత్తం మనము ఎన్ని సోప్స్ కావాలనుకుంటున్నామో అన్ని సోప్స్కి సరిపడా మనం తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని చేసి పెట్టుకోవాలి సోప్స్ అనమాట. ఫస్ట్ అయితే మీరు ఒక టూ కానీ 1 కానీ అలా ఒక సోపు ట్రై చేయండి. మీకు రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది అని అంటే అప్పుడు మీరు సోప్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఒకటి బేస్ సోప్ తీసుకుందాము. బేస్ సోప్ వచ్చేసి గ్లిజరింగ్ ఉండేదే తీసుకోవాలి, ట్రాన్స్పరెంట్గా ఉండేది. సో ఈ సోప్ ఎక్కడ దొరుకుతుందంటే ఆన్లైన్లో దొరుకుతుంది, బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. మీకు ఈ సోప్ ఎక్కడ లేదు అని అంటే పియర్ సోప్ అని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, దాంట్లో కూడా గ్లిజరింగ్ ఉంటుంది. గ్లిజరింగ్ అంటే మన స్కిన్ని చాలా స్మూత్గా ఉంచుతుంది అనమాట, అలాంటి సోప్స్ గ్లిజరింగ్ ఉన్న సోప్స్ తీసుకుంటే. సో ఇలా ముక్కలుగా సన్నగా చేసుకొని సన్న ముక్కలు చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు డబల్ హీట్ మెథడ్లో మనం హీట్ చేసుకుందాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ హీట్ చేసుకొని దాంట్లో ఒక బౌల్ పెట్టుకొని సోప్ హీట్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ వద్దు. 1 మినిట్లోనే మనకి సోపు హీట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. 1 మినిట్, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఈ సోపులు చేయాలి ఎంత టైం పడుతుందో ఏంటో, ఈ తలకాయ నొప్పి ఎందుకు అని అనుకునే అది ఇదే ఉండదు. చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు దీంట్లో అలోవెరా ఆలు జ్యూస్ వేసుకొని నీట్గా కలుపుకుందాము. సో ఇది ఇంత తిక్కుగా ఉంది కదా, మనం దీంట్లో వేసిన తర్వాత కొంచెం పల్చగా అయిపోతుంది, మంచిగా మనకి సోప్ కూడా ఈజీగా వస్తుందన్నమాట. దీంట్లో మెల్ట్ అయిపోతుంది. ఒక 1 మినిట్ దీన్ని నీట్గా మెల్ట్ చేసుకొని నీట్గా కలుపుకొని ఇప్పుడు మనం సిలికాన్ మౌల్ తీసుకుందాం. సిలికాన్ మౌల్ అంటే మీ దగ్గర ఉంటే ఓకే ఫ్రెండ్స్, లేకపోతే మనం చిన్న చిన్న బౌల్స్ దొరుకుతాయి మనకి, ఇంట్లో కూడా ఉంటాయి. ఆ బౌల్స్లో అయినా మనం సోప్ రెడీ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో లిక్విడ్. సో ఇప్పుడు మనం సోపు దీంట్లో వేసుకుందాము. వేసుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ మనం బయట పెట్టుకుంటే చక్కగా సోపు ఎండి మంచిగా వస్తుందన్నమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు, చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తొందరగా మెల్ట్ అయిపోతుంది, వాటర్ పడగానే మెల్ట్ అయిపోతుంది, మెత్తగా అనిపిస్తుంది అనమాట. మనం ఎక్కువ రోజులు యూజ్ చేయలేకపోతాం ఆ సోప్ని. సో ఇలా బయట పెట్టుకున్న సోప్ అయితే మనం ఎన్ని రోజులు 1 వీక్ 10 డేస్ వరకు అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట. ఒక 2-3 అవర్స్ తర్వాత నేను సోప్ రెడీ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా సోప్ వచ్చిందో. చూస్తుంటేనే వెంటనే చేసుకొని మనం యూజ్ చేయాలనిపిస్తుంది కదా, చాక్లెట్ లాగా ఎంత బాగుందో సోపు. సో ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఫ్రెండ్స్. ఆర్గానిక్ సోప్స్ కదా, ఏ స్కిన్ ఎలర్జీ కానీ ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు మనకి. చక్కగా ఇంట్లోనే సోప్ ఇలాగా రెడీ చేసుకొని మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని అందమైన స్కిన్ మనం సొంతం చేసుకోవచ్చు అనమాట.
చాలా మంచిగా నురుగు వస్తుంది, చాలా బాగుంటుంది. సోప్ చూస్తుంటేనే వెంటనే చేసి యూజ్ చేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇలాంటి సోప్ని యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీకు కూడా ఇంతకన్నా మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సోప్స్ మీరు కూడా చేసి నాకు కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.